గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 16. నేను డైలీ వచ్చేసి ఈ స్వింగ్ ట్రేడింగ్ ఏ స్టాక్స్ తీసుకున్నాను, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చింది అనేది నేను పోస్ట్ చేస్తున్నాను కపుల్ ఆఫ్ డేస్ నుంచి. ఈరోజు వచ్చేసి నేను ఎడల్వైజ్ కంపెనీ అనేది ఎగ్జిట్ అయినా, అది అప్రాక్సిమేట్గా 17% రిటర్న్ ఇచ్చింది విత్ ఇన్ 4 డేస్లో. ఇక్కడ మీరు చూసుకుంటే ఎడల్వైజ్ ఈక్విటీ బయ్యింగ్ ప్రైస్ వచ్చేసి యావరేజ్గా 113.5, అదే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 131.7. ఇది ఇది ఈరోజు వచ్చేసి అప్ టు 9% రీచ్ అయింది. బట్ డ్యూ టు ఆల్ టైమ్ హై రీచ్ అయినాక ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి ఆ ప్రాఫిట్ బుకింగ్తో మళ్ళీ ప్రైస్ అనేది డౌన్ అయింది. అప్ టు ఇది మ్యాక్సిమం వచ్చేసి 137.45 వరకు రీచ్ అయిందన్నమాట. నేను 131.7 వరకు ఎగ్జిట్ అయినాను. ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ జరిగిందంటే, మనం ఇక్కడ చూసుకుంటే కన్నా ఎక్స్ డివిడెండ్ డేట్ ఈరోజు అనమాట, సెప్టెంబర్ 7 ఎక్స్ డివిడెండ్ డేట్ 17 సెప్టెంబర్. సో అందుకోసమే ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరగడం జరిగింది. సపోజ్ మళ్ళీ రేపు కంబ్యాక్ తీసుకుంటే కన్నా రేపు మళ్ళీ రీఎంట్రీ అయ్యి మనం ఎగ్జిట్ అయిన 131.7 కంటే కింద 131, 129, 125 ఈ ప్రైస్కి వస్తే కన్నా మళ్ళీ మనము రీఎంట్రీ తీసుకొని మళ్ళీ ఒక 5% రిటర్న్ వచ్చినాక మళ్ళీ ఎగ్జిట్ అయ్యేది. ఇది ప్రజెంట్ మనం ఎడల్వైజ్ గురించి. రిమైనింగ్ మదర్సన్ కానీ, జీ ఎంటర్టైన్మెంట్ కానీ, జిహెచ్సిఎల్ కానీ ఇవి ప్రజెంట్ హోల్డింగ్లో ఉన్నాయి. జీలో వచ్చేసి ఆల్రెడీ 5% రీచ్ అయ్యి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ అక్కడక్కడే వోల్టైల్తో అప్ అండ్ డౌన్ వేరియేషన్ అవుతుంది. చూద్దాం, ఇది ఈ వీక్ వెయిట్ చేసి మనము కంటిన్యూ చేద్దామా లేకపోతే కానీ ఎగ్జిట్ అవుదామని ప్లానింగ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్.